హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు టైలరింగ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఎలాంటివి వస్తాయి, అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో నేనైతే నా షాప్ని 2016లో స్టార్ట్ చేశానండి. జూన్ 13th రోజు ఓపెన్ చేశాను. అయితే షాప్ పెట్టే ముందు కూడా నాకు భయంగానే ఉండే అనమాట. సో ఆ స్టోరీ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇక్కడ ఏమైందంటే నేను షాప్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చారంటే మా షాప్కి ఎదురుగానే ఒక బిల్డింగ్ ఉందన్నమాట. అక్కడ అందులో నుంచి అయితే ఒక కస్టమర్ అయితే వచ్చారు. అయితే నేను అంతకుముందు ఒక 2 years ఇంట్లో కుట్టానండి, కానీ అది చాలామందికి అయితే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ తను కొత్త కస్టమర్, న్యూ కస్టమర్ అనమాట. సో తను వచ్చారు, నాకు బ్లౌజ్ ఇచ్చారు, సింపుల్ బ్లౌజే చెప్పారు. సో నేనైతే తనకు అది స్టార్టింగ్ ఇది కదా, సో ఫాస్ట్గానే కుట్టించేసాను అనమాట. సో తను చాలా ఇంప్రెస్ అయ్యారు, బాగా ఫిట్టింగ్ కూడా వచ్చిందని చెప్పేసి తనకు నచ్చి తను వాళ్ళ కో-సిస్టర్ వాళ్ళకి చెప్పడము, వాళ్ళు ఇవ్వడము, ఇట్లా వేరే వాళ్ళకి చెప్పడము, అట్లా మౌత్ పబ్లిసిటీతోనే నాకైతే వితిన్ ఒక 5 daysలోనే కస్టమర్స్ అయితే బాగానే వచ్చారండి. అంటే ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, కానీ కాకపోతే ఒక 8-9 members అయితే వచ్చారు. సో అందరివి నేను కుట్టేసి ఏం చేశానంటే, ఇది స్టార్టింగ్ కదా, అంత కొత్త షాప్, అప్పుడు ఇంక షెల్ఫ్లు ఇవన్నీ ఏం లేకుండే అనమాట. జస్ట్ ఈ గ్లాస్ డోర్స్ అయితే ఉండే అనమాట. సో నేనేం చేశానంటే మొత్తం డిస్ప్లే లాగా అక్కడంతా పెట్టాను, గ్లాస్లో నుంచి బయటికి కనిపించేటట్టుగా అన్నీ పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఏమైంది, అట్లా చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా రావడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ వస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఫాస్ట్గా కుట్టియడము, వాళ్ళకి కస్టమర్స్ని ఇంప్రెస్ చేయడానికి అనేసి నేను అసలు ఇంకా నా హెల్త్ని పట్టించుకోకుండా నైట్ వరకు కూర్చొని కుట్టించేయడము అట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ షాప్ అనేది మాకు మా బిల్డింగ్ కిందనే ఉంటుంది. సో నాకు భయం అనేది లేదనమాట. అంటే మనకి మామూలుగా రోడ్ మీద షాప్స్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, ఎక్కువసేపు అయితే ఓపెన్ చేయలేను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇది మా గల్లీ లోపలికి ఉంటుంది అనమాట. సో అందుకనేసి నేను మంచిగానే నైట్ వరకు ఉన్నాను. దాంతో నాకైతే మా మమ్మీ డాడీ తోడు ఉంటారండి, కొంచెం వాళ్ళిల్లు కూడా కొంచెం ముందుకే. సో నా కోసం అనేసి వచ్చేసి నాతో కూర్చుంటారు. సో నాకు భయం లేదు కాబట్టి నైట్ వరకు కూర్చొని కుట్టివ్వడము ఇలా చేసేదాన్ని అనమాట. అయితే ఏమైందంటే, ఇలాగా చేస్తూ ఉండగా వితిన్ 15 daysలో నాకు విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అనమాట. అంటే ఎట్లా అంటే, ఎన్ని హాస్పిటల్స్ తిరిగానో నాకే తెలియదండి. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ వెళ్ళాను, కానీ ఎక్కడా అసలు ట్రీట్మెంట్ అనేది పని చేయలేదన్నమాట. అది ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియదు. దానికి 2 reasons అండి. ఒకటైతే నమ్మినా నమ్మకపోయినా దిష్టి అనేది కంపల్సరీ ఉంటుందండి. సో అంటే ఇక ఎట్లయిపోయిందంటే, షాప్ అంటే మొన్ననే పెట్టింది, ఇంకా అప్పుడే ఇంతమంది కస్టమర్స్ వచ్చారా అన్నట్టుగా అయిపోయింది. నేనేంటంటే ఇంకా అది బాగుంటుంది కదా, తెలుస్తుంది కదా అని చెప్పేసి అన్ని డిస్ప్లేకి వేయడము, అందరినీ చూడడము, అంటే వాళ్ళ లెక్క పెట్టుకోవడం అనమాట. ఓకే, ఇన్ని బ్లౌజులైనా ఇన్ని డబ్బులు వచ్చేసినాయి, తను పెట్టగానే ఇన్ని వచ్చేసింది అనేసి. సో ఇవన్నీ నాకు తర్వాత తెలిసిందండి, ఫస్ట్లో తెలియదు. నేను ఫస్ట్లో నమ్మేదాన్ని కూడా కాదు. అంటే దిష్టి అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి అసలు నమ్మకపోయేదాన్ని అనమాట. మా మమ్మీ వాళ్ళు చెప్తే కూడా నేను లెక్క చేయకపోయేదాన్ని అనమాట. అట్లేం ఉండదు, అది కాదు అనేసి. కానీ 100% ఉంటుందండి, ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సో తర్వాత ఏమైందంటే, ఇక కాళ్ళ నొప్పులు వచ్చాయి కదా. సో నేను ఇక్కడ వాళ్ళ మార్నింగ్ ఒక హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడము, ఇంజెక్షన్ ఇవ్వడము, ఆ ఇచ్చిన ఒక గంట సేపు రిలీఫ్ ఉండేది, మళ్ళీ స్టార్ట్ అయ్యేదన్నమాట. అది చాలా విపరీతంగా అసలు ఇంకా నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంతగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ నేను 2 years నుంచి కుడుతున్నాను, అప్పుడేం లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదన్నమాట. సో అట్లా ఇంకా ఫైనల్గా ఏం చేస్తాను, ఇంకా అన్ని హాస్పిటల్స్ తిరిగాను. లాస్ట్లో అయితే మాత్రం ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. మా బావగారు చేస్తారనమాట. సో అతను తీసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడ డాక్టర్కి చూపించేటప్పటికి వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారంటే, నేను ఒక డేకి అంటే మార్నింగే నేను ఒక 10 tablets వేసుకునేటట్టు, మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో 10, మళ్ళీ నైట్ ఇంకో 10, అట్లా అవి వేసుకుంటే కానీ కంట్రోల్ అవ్వలేదన్నమాట. దాంతోడు నేను ఇంకోటి ఈ దిష్టి మంత్రం అవన్నీ కూడా వేయించుకున్నానండి. నిజంగా చెప్తున్నాను, దిష్టి అనేది 100% ఉంటుందండి. సో ఇంకో విషయం ఏంటి అంటే, నాకు కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి అంటే, యాక్చువల్గా ఏంటంటే మనం ఇంట్లో కుట్టేటప్పుడు ఏంటండి, మనకి బ్రేక్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం చేయడము, తర్వాత కొంచెం ఇంటి పని చూసుకోవడము, అట్లా కంటిన్యూస్ కూర్చోము కాబట్టి మనకు బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, ఒక మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో షాప్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్ ఇంకా అదే పని అనమాట. ఇంకా దాని మీద కూర్చోడం అంటే ఇంకా లేవకపోవడము, జస్ట్ తినడానికే కొంచెం టైం తీసుకొని తినడం, మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ పని. అందులో స్టార్టింగ్ అనేది ఒకటి మనకు ఒక జోష్ అనేది ఉంటుంది కదా. సో ఖచ్చితంగా తొందరగా ఇచ్చేసేయాలి కస్టమర్కి, వాళ్ళకి నచ్చాలి, ప్లస్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అన్నట్టుగా కంటిన్యూస్ చేయడం అనేది నాది చాలా పెద్ద మిస్టేక్ అండి. దానివల్ల అంటే ఒకే చోట కూర్చొని కంటిన్యూస్ ఇంకా మోటార్తో తొక్కడమే కానీ మనం ఒకటే పొజిషన్లో కూర్చొని కుడుతూ ఉంటాం కదా. సో దానివల్ల
వల్ల ప్రాబ్లం అయితే వచ్చిందండి. అంటే ఒక్కొక్కరికి నడుము నొప్పి అనేది వస్తుంది, ఒక్కొక్కరికి కాలు నొప్పి వస్తుంది. అట్లా డిఫరెంట్గా వాళ్ళ బాడీ తీరుని బట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని బట్టి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే, నేను ఇంట్లో కుట్టేటప్పుడే నేను ఒక ఆంటీని అనేది చూసుకున్నానండి. తను నాకు కుట్టించేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు ఏంటంటే ప్రతిసారి ఇంకా నేను వెళ్ళడమో లేదా మా మమ్మీకి చెప్పడమో మా డాడీకి చెప్పడమో వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట, లేదా మా పిల్లలైనా తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలా కొంచెం దూరం ఉంటుంది, అంటే ఒక వాకబుల్ డిస్టెన్స్, అంటే ఒక 10 నిమిషాల దారి అనుకోండి. అలాగా వెళ్ళి ఇచ్చేవాళ్ళము. షాప్ పెట్టిన తర్వాత ప్రతిసారి వెళ్ళడం అంటే కుదరదు కదా, మనం షాప్ వదిలేసుకొని తిరగడం అంటే ఇబ్బంది కాబట్టి సో నేను ఆంటీకి ఇవ్వడం కూడా మానేసి నేనే కుట్టాను అనమాట. సో అక్కడ నాది పెద్ద మిస్టేక్ అండి. అయితే అందుకని ఏంటంటే, మనం షాప్ పెట్టుకున్నాకైనా సరే లేదా ఇంట్లో కుట్టేటప్పుడైనా సరే మనమే చెయ్యాలి అని అనుకోకుండా మన వర్క్ని డివైడ్ చేసుకోవాలండి. మనకి ఎంతమంది వీలవుతే అంతమందికి వర్క్ డివైడ్ చేస్తే మనం చాలా ప్రశాంతంగా కూడా ఉంటాము అండ్ పని కూడా ఎక్కడ ఆగకుండా అయిపోతుందండి. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం ఫాస్ట్గా కుట్టినా సరే ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్నిసార్లు మనకి పర్సనల్ పనులు అనేవి ఉంటాయి, బయటికి వెళ్ళేది ఉంటుంది, అప్పుడే కస్టమర్కి ఇవ్వాలి అన్నప్పుడు మనకు కుదరదు. అలాంటప్పుడు మనం ఇలా ఒక నలుగురికి మనం సెట్ చేసుకుంటే అటు వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది అండ్ ప్లస్ మన పని కూడా ఎక్కడ ఆగకుండా అవుతుందండి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో నేను ఎప్పుడైనా సరే అదే ఆలోచిస్తాను, అలాగే చేశాను అనమాట. ఎవరు కుట్టడానికి వచ్చినా సరే నేనైతే తీసుకున్నాను వాళ్ళని. అయితే కాకపోతే ఇక్కడ నాకు ఇంకో ప్రాబ్లం కూడా అయింది. ఏంటి అంటే, మామూలుగా వాళ్ళని ఒక బ్లౌజ్ కుట్టి చూపించమని అంటాం కదా, సో అలాగే నేను చెప్పాను. ప్లస్ నేను వాళ్ళు కుట్టిన దానికి కూడా నేను మనీ ఇచ్చేదాన్ని. నార్మల్గా అయితే అలా కూడా చెయ్యరు, జస్ట్ మీ వర్క్ చూపించడం కాబట్టి ఊరికేనే కుట్టివ్వమంటారు. కానీ నేను అలా కాదండి, వాళ్ళ కష్టం ఏది నాకు వద్దు అనేసి నేను చేయించుకున్నాను. తర్వాత డబ్బులు కూడా ఇచ్చాను, ఎందుకంటే నాకు వర్క్ నచ్చలేదు అంటే అక్కడ డబ్బులు ఇచ్చేసి నేను ఆపేసేదాన్ని అనమాట. ఇక నేను మళ్ళీ వాళ్ళని తీసుకునేదాన్ని కాదు. తర్వాత వచ్చేసి కొంతమంది వర్క్ రాకపోయినా సరే ఇంకా వచ్చు అని చెప్పి వస్తారు, అలా కూడా చూసుకోవాలండి. ఎందుకంటే మనల్ని నమ్మి కస్టమర్స్ బట్టలు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి కరెక్ట్గా న్యాయం చేయాలి కాబట్టి ఎలా పడితే అలా కుట్టించకూడదండి. సో ఈ విధంగా అయితే నేను వర్కర్స్ని పెట్టుకొని నేనైతే షాప్ని అయితే రన్ చేశానండి. సో ఇప్పటివరకు కూడా నా షాప్ అలాగే మంచిగానే రన్ అవుతూనే ఉంది. ఆల్రెడీ అంటే చాలామంది చేశారు నా దగ్గర, అంటే వాళ్ళు కొంచెం ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవడము లేదా కొంచెం దూరం వెళ్ళడం వల్లనే ఆగిపోయారు తప్పితే ఇంకా అట్లా కొత్త కస్టమర్స్ కొత్త వర్కర్స్ వస్తూనే ఉంటారండి. అంటే మనకి హెల్ప్ చేస్తారు వాళ్ళు, మనకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుందండి. నేను ఎప్పుడు అట్లా ఏదో వాళ్ళు వర్క్ చేస్తారు మనం గట్టిగా చెప్పాలి అట్లా అని ఎప్పుడూ అనుకోను. నేను ఎవరికి చెప్పినా నా ప్రశాంతంగానే చెప్తాను, అంటే నా నేచరే అదండి, నార్మల్గానే చెప్తాను. ఏదైనా తప్పు జరిగితే కూడా అక్కడ మనం ఎలా సెట్ చేయొచ్చు అనేసి ఆలోచిస్తాను. కానీ ఏదో గట్టిగా అరిచేసి లేదు నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అంటే తప్పులు అనేవి మన వల్ల కూడా అవుతూనే ఉంటాయి కదా, ఎవ్వరూ కావాలని చెయ్యరు. కానీ ఒకవేళ సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మీరు అక్కడ ఆపేస్తే సరిపోతుంది. అంటే వాళ్ళకి మళ్ళీ వర్క్ ఇవ్వకపోతే నడిచిపోతుంది, కానీ పొరపాటున జరిగినప్పుడు మాత్రం మనం కూడా అర్థం చేసుకొని అది అక్కడ సెట్ చేసుకునేటట్టు ఉంటేనే బెటర్ కదండి. నేను ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పానండి, నేను ప్రతి దగ్గర అంటే ఎక్కడైనా ఏదైనా ఒక మిస్టేక్ అయింది అంటే అది ఎలా సెట్ చేయాలని చూస్తాను. కానీ ఇంకా అది వాళ్ళ వల్ల జరిగిందని చెప్పి 10 సార్లు తిట్టడము వాళ్ళ మీద అరవడము అలా అయితే ఎప్పుడు చెయ్యను. ఎందుకంటే చెప్పాను కదా మన వల్ల కూడా మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. సో డెఫినెట్గా మనం అది క్లియర్ చేసుకుంటే కొత్త ఐడియాస్ వస్తాయండి, ఆలోచిస్తుంటే మనకే తెలిసిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూసారు కదా, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాము ఏంటి అనేసి. నేను ఎప్పుడైనా సరే చాలా సింపుల్గానే చెప్పడానికి ట్రై చేస్తానండి. నేను నా వీడియోస్లో అన్నీ కొత్తగా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి అయితే నేను నా బ్లాగ్ ఛానల్లో పెడుతున్నానండి. నాది స్టిచ్చింగ్ ఛానల్ పేరు వచ్చేసి సంతోషి టైలర్స్ అండి. యాక్చువల్గా నేను పెట్టి 4 years అయిపోయింది, కానీ నా ఛానల్ గ్రోత్ అయితే రాలేదండి. సో మీ వల్ల ఎప్పటికైనా సరే అది కొంచెం గ్రోత్ వస్తే చాలండి, నేను అదే ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతే అండి. మీకు టైలరింగ్లో సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను షాప్ పెట్టే ముందు ఏం ఆలోచించానో, పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో ఏ విషయమైనా చెప్పండి.